నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటున్నారు సినీ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇటు ఏపీలో చూసుకుంటే ఒకవైపు ఏమో సమ్మర్ హీటు, ఇంకో వైపు ఏమో పొలిటికల్ హీటు. ఇప్పుడు మీరు కూడా ఏపీలో తిరుగుతున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఎటువంటి ఏమనుకుంటారు ప్రజలు, ఎటువంటి టాక్ ఉంది? అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు గ్రామ వాలంటీర్లను అంటే దాదాపుగా ఏపీలో ప్రజలందరూ కూడా 1వ తారీఖు పెన్షన్లు తీసుకుంటారు. కానీ ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ కారణంగా వాళ్ళేమో గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాలంటీర్లను రద్దు చేశారు కాబట్టి ఇది ఏ పార్టీకి నష్టం అంటారు? వైసీపీకా లేకపోతే ప్రతిపక్షానికి అడ్వాంటేజ్? ఇటు వైసీపీకి నష్టము, అటు టీడీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా? ఒకటి, ఇప్పుడు నిన్న నేను యాక్చువల్ రాత్రి 3 అయింది వచ్చేటప్పటికి గుంటూరు వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, రాజమండ్రి, కొవ్వూరు, విశాఖపట్నం మొత్తం అంతా కూడా చూసుకొని రాత్రి 3 అయింది వస్తాడు నేను. అయితే గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్స్ అనేది టోటల్గా మనం చెప్పాలి అంటే ఈ వాలంటీర్స్ని అందరినీ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ సాలరీస్ ఎస్ గవర్నమెంట్ వైసీపీ కార్యకర్తలనే పెట్టుకున్నారు. వాళ్ళు అందరినీ అనట్లేదు నేను, కొంతమంది వైసీపీ కార్యకర్తలే. ఎందుకు పెట్టుకున్నారంటే ఇది నేను అబద్ధం చెప్పట్లే, నిజంగా జాబ్ చేసేవాళ్ళు పార్టీలకు అతీతంగా మాకు పార్టీలతో సంబంధాలు లేవు, మాకు ఇంపార్టెంట్ ఇస్ ప్రజలు ఇంపార్టెంట్ అన్నట్టు ఉండాలి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్డర్ అయితే పాస్ చేసిందో ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్కి వదిలే ఉండాలి. ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది రాజీనామా చేశారు. చేసిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలుగా వైసీపీలో కండువ వేసుకొని తిరుగుతున్నారు. వైసీపీ వేసుకొని నిన్న పెన్షన్ తీసుకెళ్ళిన కూడా వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే తీసుకొచ్చారు. ఇవన్నీ జరిగాయి. ఇది డైరెక్ట్గా నేను చెప్పే పేరు నాని గారు చెప్పిన విషయమే. మీ ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్స్ అయితే వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, పార్టీకి సంబంధం లేని అయితే కంచెల్లో ఎందుకు కండువ వేసుకొని పెట్టుకున్నారు? సో మెనీ ఈజ్ ద పీపుల్స్. మేమేమంటున్నాం అంటే ఎవరైతే వాలంటీర్స్ మీద ఎవరు కంప్లైంట్ పెట్టారనేది పక్కన పెట్టేసేయండి. అది చట్టరీత్యా ఒక వ్యక్తికి మనం ఒక క్యాండిడేట్కి న్యాయం చేసే విధంగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏం చూస్తుందంటే మన మాటలను కానీ మన చేతలను కానీ మనం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎదుటి వాళ్ళకి లాభం, ఎదుటి పార్టీకి లాభం ఉంటే ఆ క్యాండిడేట్ ఇమ్మీడియట్లీ మార్చాలనేది ఎలక్షన్ కమిషన్ రూల్. కానీ వైసీపీ అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి వాలంటీర్లను రద్దు చేశారు అనేది చర్చ. ఇక్కడ రద్దు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద పేరు నానిని సజ్జల రామకృష్ణ నోటుకొచ్చాడు పడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చాడు పడిపోవడం తప్ప చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? వాలంటీర్స్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళా మా పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము కొనసాగిస్తాం, కానీ మీరు పార్టీలకు అతీతంగా చెయ్యండి, పార్టీలకు అతీతంగా మీరు కష్టపడండి, మీరు ఒక పార్టీకి కొమ్ము కాయొద్దు అని చెప్పారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నట్టు కుమార్ మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, నిమ్మలగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎలక్షన్ కమిషన్ మాట్లాడినా, యాజ్ రూల్ ఈజ్ ద ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో అది వినవలసిందే. మనము మనం పరిధి దాటి మాట్లాడటానికి లేదు, పరిధి దాటి వెళ్ళటానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది? సిఈసికి ఒక ఆర్డర్ పాస్ చేసింది. పెన్షన్స్ అన్నీ కూడా మన టోటల్గా అందరికీ కూడా అందుబాటులో ఉండండి, ఈ ఎలక్షన్ దాకా వాలంటీర్లు దూరంగా ఉన్నమంది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు రిజైన్ చేశారు మీరు? దేనికి రిజైన్ చేశారు? మీరు వైసీపీ కార్యకర్త కాబట్టి రిజైన్ చేశారు. వైసీపీ కార్యకర్త కాకుండా తక్కువ వాళ్ళంతా రిజైన్ చేయలేదు. వాళ్ళు నిజమైన వాలంటీర్స్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీకు వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్స్గా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇచ్చుకుంది, తప్పలేదు, ఇచ్చుకోనియండి. జాబులు వచ్చేటప్పుడు మనం గవర్నమెంట్ వచ్చేటప్పుడు మనం తెలిసిన వాళ్ళకి అన్నయ్యకో తమ్ముడికో ఇస్తాం. మీరు వైసీపీకి సపోర్ట్ చేసేటప్పుడు టీడీపీకి దెబ్బతవుతుంది, అక్కడ లేకపోతే జనసేనకి దెబ్బతవుతుంది, బీజేపీకి దెబ్బతవుతుంది. కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు. ఒక ఎస్పీ వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అవతలకి మనం సపోర్ట్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలాగవుద్ది? ఒక ఎంఆర్ఓ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలాగవుతుంది? ఒక ఎంఈవి సత్యనాన్ని కొంతమంది తొత్తులుగా తయారవుతున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వం? ఈజ్ అ క్యాండిడేట్ ఆఫ్ ఈస్ట్ నియోజకవర్గం. అలా సో మెనీ పీపుల్స్ ఉన్నారు. కాబట్టి వాలంటీర్స్ వ్యవస్థని ఎవరు నీరు కార్చట్లే, వాలంటీర్స్ వ్యవస్థని ఎవరు అవమానపరచట్లే. వాలంటీర్స్ వ్యవస్థ ఈజ్ ఎ గుడ్, మంచి డిసిషన్. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా
వాళ్ళకు ఒక వాలంటరీకి 12,500 రూపాయలు ఇవ్వాలి, అడ్మిన్కి 25,000 ఇవ్వాలి. 12,500 వాలంటరీకి ఇవ్వాలి, సరిపోవు. రేపు చంద్రబాబు నాయుడు వచ్చినట్టు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు రేపు మేనిఫెస్టో అనౌన్స్ చేయాల్సిందే, నో డౌట్. వాలంటరీ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ అది ఏ పార్టీకి సంబంధం అనేది కాదు. వాలంటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 12,500 ఇప్పుడు అనౌన్స్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు వాలంటరీకి అనౌన్స్ చేయకపోతే మీరు తప్పు చేసినట్టే. వాలంటరీ వ్యవస్థకి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఫోటో తీసుకుని వాళ్ళు కష్టపడి చేస్తున్నారు, వాళ్ళకి 50,000లో ఉంది. కానీ పార్టీలకు అతీతంగా చేయాలి, అతీతంగా క్యాండిడేట్లు ఉండాలి, అంటే వాళ్ళ వాలంటీర్స్ ఉండాలి. వాలంటీర్స్ మీ జాబ్ ఎక్కడికి పోదు, మీ 100% మీ జాబ్ మీ ఇంట్లోనే ఉంటుంది. రిజైన్ చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, రిజైన్ చేయని వాళ్ళు నిజమైన వాలంటీర్స్. జాబ్ కోసమే, జీవితం కోసం, మా లైఫ్ ఈ జాబ్ అని అనుకున్న వాళ్ళు రేపు జూలై నుంచి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. లేదు, జాబ్ రిజైన్ చేసిన వాళ్ళు అందరూ వైసీపీ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. ఓకే.